డాక్టర్ గారు కన్నెపొర గురించి వివరించగలరు? కన్నెపొర అనేదాన్ని వైద్య భాషలో హైమెన్ అంటారు. హైమెన్ అనేది పుట్టుకతో నుంచే వస్తుంది, కొంతమందికి అసలు ఉండదు, పుట్టుక నుంచే ఉండదు. ఈ కన్నెపొర ఎలా ఉంటుందంటే, మనం గ్లాస్ ఉంటుంది సార్, ఆ గ్లాస్కి అంచు ఉంటుంది. అంచు సాధారణ గ్లాస్ నుంచి అవుట్ సైడ్కి ఉంటుంది. ఈ కన్నెపొర ఈ యోని రంధ్రం లోపల వైపు ఉంటుంది, ఇన్సైడ్కి ఉంటుంది. ఇన్సైడ్ వల్ల ఇది వేలి పెట్టినా లేదా అంగాలు లేదా పురుషాంగం పెట్టినా అది టేర్ అయిపోతుంది, ఇటు టేర్ అయిపోతుంది. చాలామందికి కన్నెపొర తెలియకొని చిరిగిపోతుంటుంది. ఎందుకంటే దురద చెమట పడుతుంది, దురద ఇల్లు ఇలా అంటారు. ఇలా అనగానే అక్కడ తగిలిపోయి అది చిరిగిపోతుంది, చాలా చిరిగిపోతుంది. మనకు ఒక అపోహ ఉంది, కన్నెపొర ఉంటేనే కన్య అనేది. చాలా రాంగ్. వర్జినిటీ టెస్ట్ అని పెట్టి చెప్పి పూర్వకాలం కన్నెపొర లేని వాళ్ళకి వర్జినిటీ లేదు అంటే కన్యత్వం లేదు అనేవాడు. అది చాలా తప్పు. అంటే కన్యత్వ పరీక్షలు అనేది మీనింగ్లెస్. కన్నెపొర బట్టి కన్యత్వ పరీక్షలు అనేది మీనింగ్లెస్ అనమాట. వర్జినిటీ టెస్ట్ అనేది అర్థం లేదు. అది ఎందుకని మీకు దొరపట్టి వెళ్ళడం చిరిగిపోతుంది. ఉల్లిపొర కంటే ఒక పూతరేకు చూడండి, ఇలా పట్టు ఇరిగిపోతుంది, అలా చిరిగిపోతుంది. అంతే, అంత సింపుల్. అంచేత కన్నెపొర కొంతమందికి ఏమో ఆ కన్నెపొర పూర్తిగా చుట్టూ లేకుండా సగానికే ఉంటుంది, లేదా కొంత అర్ధచంద్ర కొద్దిగా ఉంటుంది, చాలా కొద్దిగా ఉంటుంది, ఇంకేం ఉండదు. పైనంతా ఖాళీ ఉంటుంది, కన్నానికి కింద మాత్రం కొద్దిగా ఉంటుంది. అలా చాలా రకరకాలుగా ఉంటుంది. కొంతమందికి జల్లెళ్ళలాగా ఆ మొత్తం కన్నాన్ని మూసి కన్నలాగా ఉంటుంది కన్నెపొర. కొంతమందికి చిక్కుగా ఉంటుంది, అలాంటి వాళ్ళకి దాన్ని కట్ చేసి ఓపెన్ చేస్తాను. అలాంటికి రెజిస్ట్రైనా రక్తం బయట రాకుండా లోపల ఉండిపోతుంది. రెజిస్ట్రైన్ తెలియదు మనకి, ఏ రంగా కాలేజ్ చూస్తే అక్కడ రక్తం అలా ఉండిపోతుంటుంది వచ్చిందంతా కూడా. అదే కన్నెపొర అనేది ఒక పొర, అది చిన్నగా ఉంటుంది. ఎక్కువ మందిలో చిన్నగా ఉల్లిపొరలా ఉంటుంది, తేలిగా తెగిపోతుంది. కొంతమందికే అది మిగులుంటుంది. మిగులుంటే కన్య, మిగులుంటే కన్య కాదు అనే మాట మాత్రం తప్పు. అది దానికి ఏ రకంగా విలువ ఇవ్వకూడదు, ఇవ్వవద్దు. డాక్టర్ సమరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ గుర్తుని నొక్కండి.